ఒకప్పుడు కన్నప్ప అనే వేటగాడు అడవిలో జీవించేవాడు. అతనికి శివుడి గురించి పెద్దగా తెలీదు. కానీ ఒకరోజు అడవిలో వేట కోసం తిరుగుతున్నప్పుడు ఓ శివలింగాన్ని చూశాడు. అది ఒక పర్వత శిఖరంపై ఉంది. అదే శ్రీకాళహస్తి. ఆ వేటగాడికి ఏమాత్రం శాస్త్రజ్ఞానం లేకపోయినా తన హృదయం కరిగిపోయింది. ఆ శివలింగాన్ని చూసిన వెంటనే అతనికి శివునిపై అభిమానం ఏర్పడింది. అతను ప్రతిరోజు వేటకు వెళ్ళి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న తాజా మాంసం, త్రాగునీరు, పుష్పాలు తాను మాత్రమే తినకుండా శివలింగానికి సమర్పించేవాడు. అలా రోజులు గడిచాయి. మహాశివుడికి కన్నప్ప భక్తిని పరీక్షించాలనిపించింది. ఒకరోజు శివలింగానికి ఒక కంటిలోంచి రక్తం కారడం మొదలయ్యింది. అది చూసిన కన్నప్ప ఏమాత్రం ఆలోచించకుండా తన బాణంతో తన కన్ను తీసి రక్తం కారే దగ్గర ఉంచాడు. అది ఆగేలోపే మరో కంటి నుంచి రక్తం కారడం మొదలయ్యింది. కన్నప్ప తన రెండో కన్ను తీసి పెట్టేలోపు రక్తం ఆగడానికి రక్తం కారే దగ్గర తన కాలును ఉంచి తన రెండో కన్నును తీయబోతాడు. ఇదంతా చూసిన మహాశివుడు వెంటనే ప్రత్యక్షమవుతాడు. కన్నప్ప, నీవు నా నిజమైన భక్తుడివి అని కన్నప్పకు బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి.